ఏంటమ్మా సిరి, ఇంత లేట్ అయింది? ఎండలో ఎక్కడ తిరిగావు? పని కోసం చాలా ప్రయత్నాలు చేశాను బామ్మ, కానీ ఎవరూ పనివ్వలేదు. నేను కూడా మనం ఉండడానికి ఇంటి కోసం చాలా తిరిగానమ్మా, కానీ ఎక్కడా ఇల్లు దొరకలేదు. అడ్వాన్సులు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారమ్మా. మన దగ్గరేమో ప్రస్తుతానికి చిల్లి గవ్వ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాక వచ్చేశాను. హా. ఆ? అయ్యో, నా మతి మండ! నా చేతులకి ఈ బంగారు గాజులున్నాయి కదా, వీటిని కొదవ పెట్టినా ఎంతో కొంత డబ్బులొచ్చేవి. అప్పుడు మనకు కూడా ఇల్లు దొరికేది. అమ్మా సిరి, నాకసలు ఈ గాజుల గురించి జ్ఞాపకమే రాలేదమ్మా. బామ్మ, వద్దు బామ్మ. మా కోసం నీ బంగారం గాజులు కుదువ పెట్టడం దేనికి? నీకోసం కాదు సిరి, మన కోసం, నా మరవడి కోసం, నా ముని మరవడి కోసం. ఈ బంగారు గాజులు అమ్మేస్తానమ్మా, ఏం కాదు. మళ్ళీ ఏదో ఒక పని చేసుకుని ఈ గాజులు కొనుక్కోవచ్చు. బామ్మ, ఏ జన్మలో ఏ బంధమో కానీ మిమ్మల్ని కలవడం నా అదృష్టం. ఆ దేవుడు కలిపిన బంధం అమ్మా మనది. నిన్ను చూసిన మొదటి రోజు నుంచే నువ్వు నా మనవరాలివి, నేను నీ బామ్మని అని అనుకున్నాను. ఇంకెప్పుడు మన బంధం గురించి ఇదంతా అదృష్టం అని అనకు. సరే బామ్మ. సరే అమ్మా, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి ఈ బంగారు గాజులమ్మి డబ్బులు తీసుకొస్తాను, సరేనా? అమ్మా సిరి, ఇదిగోమ్మా గాజులమ్మగా వచ్చిన డబ్బులమ్మా. ఇవే మన దగ్గరున్న డబ్బులు. జాగ్రత్తగా ఉంచమ్మా, తీసుకో. అయ్యో, మా డబ్బులు! దొంగ దొంగ పట్టుకోండి, దొంగ! ఆగరా! పట్టుకోండి, దొంగ దొంగ! ఆగు! అయ్యో! ఎవరైనా పట్టుకోండి! అయ్యో! అమ్మా సిరి! దొంగ! దొంగ! డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు, ఎవరైనా పట్టుకోండి! అమ్మా సిరి! అయ్యో! లేమ్మా, లే తల్లి. తీసుకెళ్ళిపోయాడు. ఆ సచ్చినోడు పారిపోయాడమ్మా. నువ్వు లేమ్మా, మెల్లగా మెల్లగా లేమ్మా. బామ్మ, దొంగ డబ్బులు తీసుకెళ్ళిపోయాడు. పోతే పోనీలేమ్మా, ముందు బాబిలా ఉన్నాడు చూడు. అమ్మా, ఏడవకమ్మా, బాధపడకమ్మా. పాపేంటి ఇలా ఏడుస్తోంది? సహస్ర రూమ్లో ఉందా లేదా? అయ్యయ్యో, సహస్ర! ఏంటత్తయ్య? అయ్యో, లేదు 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 లేదు, ఇక్కడ పాప ఏడుస్తోంది. నీకు వినపడుతుందా లేదా? చక్కగా సెల్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నావు. ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో ఊరుకో. వినిపిస్తుంది అత్తయ్య, ఎందుకు వినిపించట్లేదు? ఇందాకటి నుంచి చాలాసేపు ఎత్తుకుని సముదాయించాను, కానీ ఏడు పాపట్లేదు. ఏం చేయమంటావు? ఏం చేయమంటారంటావేంటి?
పాప ఏడుస్తుంది అంటే తనకి ఆకలేస్తుందని అర్థం. నువ్వు పాలు పట్టాలని అర్థం. ముందు పాపను తీసుకొని పాలివ్వు. ఏంటి సహస్ర చూస్తావు? పాపను తీసుకొని పాలివ్వు. అది అత్తయ్య, నాకు పాలు రావట్లేదు. పాలు రావట్లేదంటే నువ్వు పాలు రావడం కోసం తినాల్సిన ఫుడ్ తినాలి. అవి మానేసి ఈ జంక్ ఫుడ్ తింటే నీకు పాలు ఎలా వస్తాయి? అసలు నేను ఇవన్నీ తినమని ఎవరు చెప్పారు? పద్మాక్షి వదిన ఎక్కడుంది? వదినా, వదినా! ఓ ఏమైంది? పాపకి పాలు ఇవ్వడానికి సహస్రకి పాలు రావడం లేదంట. పాలు రాకపోతే ఏం చేయాలో మీరైనా చెప్పాలి కదా. తనేమో ఈ జంక్ ఫుడ్ తినేస్తోంది. సహస్రకి అలా అయితే పాలు ఎలా వస్తాయి? పాప ఆరోగ్యకరంగా ఎలా పెరుగుతుంది? పుట్టిన పాప భవిష్యత్తులో ఆరోగ్యకరంగా పెరగాలన్నా, తనలో రోగ నిరోధక శక్తి బాగా రావాలన్నా బిడ్డకి తల్లి పాలే మంచివి. సహస్రా, పాపకి నీ పాలు ఇవ్వడానికి ప్రయత్నించి నీకు పాలు ఎలా పడాలో ఆ ఫుడ్డే తీసుకో. అవన్నీ నాకు తెలియక కాదు. నేను ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడాను. డాక్టర్ సహస్రకి పాలు పడలేదని చెప్పారు. సరే వదినా, పాలు పడకపోతే ఆ పాప అలా ఏడుస్తూ ఉంటే తను మాత్రం ఏమీ పట్టకుండా అలా కూర్చుంది. అందుకనే నేను ఆల్రెడీ డబ్బా పాలు తెప్పిస్తున్నాను. రే పండు, పండు! అమ్మగారు, అమ్మ తీసుకొచ్చి సహస్ర, ఈ పాలు పాపకు పట్టు. చూస్తావేంటే? పాలు పట్టు. పాపని ఎలా చూసుకోవాలో, తనకి ఏ టైంకి ఏమివ్వాలో మాకు కూడా తెలుసు.